అండి, దిస్ ఇస్ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోని అయితే చివరి వరకు చూడండి. చాలా సింపుల్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అసలు మిస్ కాకుండా చివరి వరకు చూడండి. రెసిపీ ఎలా ఉన్నదో కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక వీడియో సంగతికి అయితే వెళ్ళిపోదాము. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఉదయాన్నే పాలు తీసుకుంటాను. అవి ఒకసారి మరిగించేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎందుకంటే వెన్న చక్కగా వస్తుంది. ఇంకా అది ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ టైంలో ఏం చేస్తానంటే ఒకసారి మరిగించి తోడు పోసేస్తాను అనమాట. అందుకని చెప్పేసి పాలు తీసి బయట పెట్టేశాను. కూలింగ్ కొంచెం తగ్గాక మరిగించేస్తాను. ఇంకొచ్చేసి ఇక్కడ నేను బ్రెడ్తో బజ్జియా చేస్తున్నాను అనమాట. ఉదయం వచ్చేసి పిల్లలకి ఆలూ పరాటా చేశాను. ఆ పరాటాలో స్టఫింగ్ అయితే అలా ఉండిపోయింది. అందుకని చెప్పేసి ఇది చేస్తున్నాను. కొంచెం కాజు కిస్మిస్ వేసాను. అవి వేగాక స్టఫింగ్ మొత్తం వేసేసాను అనమాట ఆలూది. తర్వాత బ్రెడ్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాం కదా, ఆ సైడ్వి మీకు ఇష్టం నచ్చితే వాడుకోవచ్చు, లేదంటే పాడేయచ్చు అనమాట. నేనైతే కొంచెం వేసాను, బాగుంటుంది. అందుకని చెప్పేసి అది కూడా చక్కగా కలిపేసి చూసారు కదా బాల్స్ చేసేసుకున్నాను. ఇంకా బ్రెడ్ని అలా ప్లెయిన్గా వాటర్లో తడిపే కన్నా ఇలా కొంచెం పాలు వేసి తడిపితే కనుక బాగుంటుంది. ఇష్టమైతే షుగర్ కూడా వేసుకోవచ్చు. అంటే స్వీట్ బ్రెడ్ కొంచెం స్వీట్ ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి. ఇక్కడైతే నేను ఏ షుగర్ యాడ్ చేయట్లేదు. డైరెక్ట్గానే డిప్ చేసి ఆ పాలు ఆ నీళ్ళు కలిపి ఉంది కదా అంతా తీసేసి మధ్యలో స్టఫింగ్ పెట్టి కవర్ చేసేసుకోవాలి, ఎక్కడ ఓపెన్ లేకుండా. లేదంటే మళ్ళీ ఆయిల్లో వేగేటప్పుడు లోపల స్టఫింగ్ మొత్తం ఆయిలీ అయిపోద్ది అనమాట. చూసారు కదా చక్కగా అయితే ఇలా చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇవి వేగడానికి చాలా తక్కువ టైం తీసుకుంటుంది. అందుకని ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకోండి, లేదంటే బ్రెడ్ అనేది త్వరగా మాడిపోద్ది అనమాట. మంచి కలర్ మీకు రావాలి అంటే ఓపిక్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనుక మీరు వేపుకుంటే మంచి రంగు వస్తుంది. చూసారు కదా ఎంత మంచి రంగు వచ్చాయో. ఇప్పుడు తర్వాత ఇవి తీసేసి మళ్ళీ ఇంకోటి కూడా వేసేసుకుంటాను అనమాట. చూసారు కదా ఎంత సింపుల్ స్నాక్. పిల్లలు ఎప్పుడు కావాలన్నా సరే బ్రెడ్ ఉంటే చాలు చక్కగా స్టఫింగ్ ఏదైనా పెట్టి చేసి ఇచ్చేయచ్చు. మ్యాగీ అయినా సరే పెట్టి ఇచ్చేయచ్చు అనమాట లోపల. ఇంకా దీన్ని సాస్తో కానీ మాయినీస్తో కానీ చక్కగా ఎంజాయ్ చేసి తినేయడమే. మేము మా పిల్లలు అయితే ఈవినింగ్ స్నాక్స్ తినేస్తున్నాము. మీరు కూడా ట్రై చేసి వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.